సార్ నమస్తే సార్. చెప్పండి. ఏం పేరు? వెంకట సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం. వ్యాపారం అండి. ఎక్కడ మీరు ఉండేది? ఈ పక్కనే ఏరియా ఇది? శాంతినగర్ 7వ రోడ్డు, ఏది ఏలూరే? ఏలూరు. ఓకే సార్, మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు కూడా వినే ఉంటారు. సో మీ ఆంధ్రాలో దేశం అంతటా కొన్ని రాష్ట్రాలలో వస్తుంది. సో మరి ఎట్లా ఉంది మరి ఈసారి ఏ పార్టీకి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? తెలుగుదేశం ఎక్కువ వస్తుంది బాబు. టీడీపీ కూటమి. ఈ జగన్ ఇసుక సాంబియా, లిక్కర్ సాంబియా దారం వెళ్తే ఆ బిల్డింగ్ తెచ్చి ఆ బిల్డింగ్ ఎట్టా స్వాధీనం చేసుకోవాలని దుర్మార్గపు ఆలోచన. అంతే, ఏది కనిపిస్తుంది? బీచ్ స్టాండ్ యాభై, లిక్కర్ సాంబియా యాభై. బజార్లో ఏది కనపడితే అది వాడు స్వాధీనం చేసుకోవాలి. ఆయన కాడికి విమర్శించే వాడిని తీసుకెళ్ళి లోపల వేయమంటాడు, తప్పు ఉండా లేకపోయినా. ఏంటి సాక్షి టీవీ, సాక్షి పేపరు, ఇడుపులపాయలో 3000 ఎకరాలు అన్నీ బినామీ పేరులతో రికార్డు అంతా మీ దగ్గర అట్టి పెట్టుకుని సంవత్సరానికి ఇంతమని సొంత చెల్లెల్ని బయటికి చిన్నాన్ని చంపేశాడు. గొడ్డలు అన్నాడు, కోడికత్తి అన్నాడు, గొడ్డలు అన్నాడు. ఇప్పుడు కొత్తగానేమో గులకరాయి అన్నాడు. ఏంటి వాడు దుర్మార్గ పాలన ఎప్పుడు అంతం అవుద్దని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఆడు అపజయం పాలవుతాడు. ఎందుకు బాబాయ్, అంటే అంత అన్యాయం ఏం జరిగిందంటే అంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారు? ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కావాలని మనం ఈరోజు రాజశేఖర రెడ్డి ఉన్నా అనుకోండి, ఇట్లా దుర్మార్గం చేసేవాడు కాదు. నమ్మిన వాళ్ళని ఆడు ఎంత దుర్మార్గుడు కాపాడేవాడు. వీడేమీ లేదు. ఆడు విజయసాయి రెడ్డి గారికి, అనిల్ కుమార్ గారికి, కొడాల నాన్నగారికి, పేర్ని నాన్నగారికి, ఏంటి కేసీనేని నాన్నగారికి, వీళ్ళందరికీ వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని చెప్పేసి మాఫియా బ్యాచే. నీకు ఇది నాకు ఇది. ప్రతి 1000 రూపాయలు బయటకు వచ్చింది అనుకోండి, 500 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికే బొచ్చడు అప్పు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు చాలా ఎక్కువ అయిపోయింది. సో మరి ఎట్లా 13,000 కోట్లు. ఇప్పుడు ఇదంతా ప్రజల మీద భారం. గ్యాస్ పెంచేశాడు, కరెంటు పెంచేశాడు. ఏంటి కొత్తగా చెత్త పన్ను కూడా ఇస్తున్నాడట. చెత్త పన్ను. వాడు చెత్త ముఖ్యమంత్రి. దేశంలో ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రాయే. ఏంటి రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రాయే. ముఖ్యమంత్రి అందరిలో వాడికన్నా దరి కూడా లేడు. కానీ బాబాయ్, మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు టీడీపీ కూటమి నుండి మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుండి ఏమో సునీల్ గారు పోటీ చేస్తున్నారు. సో మరి ఎట్లా మరి ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మహేష్ కుమార్ యాదవ్ గారే గెలుస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. మేమందరం మా ఈ వార్డులో 800 ఓట్లు ఉన్నాయి, మా కమ్మారి ఓట్లు. ఏంటి 700-750 పోలు అవుతాయి. ఎందుకు పోలు అయినట్లు 50 మంది కళాయన్ని తెలుగుదేశానికి వేసాయి మొత్తం ఈ కుటుంబాలన్నీ. అయ్యా మార్పు అయితే వస్తుంది, మార్పు తప్పనిసరిగా రావాలి, వస్తుంది కూడా. అయ్యా కూర్చున్నారు, ఇక మార్పు తెప్పిద్దాం. మార్పు తప్పనిసరిగా వస్తుంది బాబు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? చేవల స్వామిరాజు అండి. స్వామిరాజు గారు ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 4 ఎకరాలు ఉంది. ఏం పండుతుంది మీకు? మొక్కజొన్న, వరి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? గిట్టుబాటు దండి. మొక్కజొన్నలో 2500 అనేవాళ్ళు ఇవాళ 2000కి ఎత్తున్నారు బేరగాళ్ళు. వాటికి కూడా అరువు నెల అని 2 నెలలని అరువు చేస్తున్నారు. వస్తుందా మరి ఏమైనా లాభం వస్తుందా? ఏం లాభం వస్తుంది? లాభం ఏం వస్తలేదు. ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుంది? అసలు ఏం లేదు, వ్యవసాయంలో మటుకు ఏం లేదు. సో మరి ఇప్పుడు మా దగ్గరలో ఓట్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఎట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఈసారి? టీడీపీగా వేద్దాం అనుకున్నామండి. ఎవరున్నారు ఇక్కడ అభ్యర్థి తెలుసా? తెలదు. ఇప్పుడు మహేష్ కుమార్ యాదవ్ గారని టీడీపీ కూటమి నుండి పోటీ చేస్తున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ గారు. సో ఎట్లా మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇద్దరు? తెలుగుదేశం ఆయన గెలిస్తేనే బాగుంటుందని. జగన్ పాలన బాగాలేదా? బాగాలేదు కదండి. మరి రైతుకి మరీ ఇబ్బంది అయిపోతుంది. పథకాలు ఇస్తున్నాడు. మన చేలో మట్టి కూడా మనల్ని తోలుకొని ఎత్తలేదు. మన చేలో మట్టి తోలుకుంటే మనల్ని పట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. పథకాలు ఏమైనా అందుతున్నాయి? మరి పథకాలు అందే వాళ్ళకి అందుతున్నాయండి, అందరి వాళ్ళకి అందుతలేదు. అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి మీ ఆంధ్ర? మాకు అభివృద్ధి ఏముందండి, ఏదో మన రైతు వారికి అది మనకి అతి పెద్దగా తెలవదండి. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.